వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ బలగం, బాగున్నారా? చాలా రోజులైంది నేను వీడియోలు పెట్టక. ఇప్పటి నుంచి కంటిన్యూగా పెడతాను, ఎందుకంటే కొంచెం నాకు ఇంట్లో పని వేరేది ఉంది, నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు, అందుకే ఇప్పుడు దాకా పెట్టలేదు. ఇప్పటి నుంచి కంటిన్యూగా పెడతా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చేపల కూర చేస్తున్నా. ఇక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నా. నిమ్మకాయ ఉండి తగ్గు, అది వేయను, చింతపండు వేయను. మామిడికాయ చేపల పులుసు, మామిడికాయ ముక్కలు, కొత్తిమీర, మిరపకాయలు, ఒక నిమ్మకాయ పిండుతా, ఇది ఉల్లిపాయ, చేప ముక్కలు. ఇక అల్లం పేస్ట్ దంచుకుంటా. నేను పట్టను, ఇట్లా దంచుకొని వేస్తా. వేస్తున్నా అంటే నూనె అంటే ఇంత కొలతలేదు, మనకు సరిపోయినంత, అంతే. ఎక్కువ ఇంత అంత అని, ఉప్పు కారం కూడా ఇంత అంత అని ఏముండదు. దీంట్లో నేను జీలకర్ర, మెంతులు అవి ఏమి వేయను. లాస్ట్కి వేస్తా. ఒకటి చేపల కూర టేస్ట్ బాగా వస్తుంది. ఉల్లిపాయతోటి చేసేస్తా. గోల్డ్ కలర్ వచ్చేదాకా మగ్గించుకోవాలి. అంటే ఇది దొడ్డుగా పెట్టద్దు, ఉల్లిపాయ సన్నగా జరుపుకోవాలన్నమాట. అందుకే నేను దాంట్లో వేసిన ఉల్లిపాయ సన్నగా. మామిడికాయ, చేపల ఎర్రది మగ్గాలి, గోల్డ్ కలర్ రావాలి. ఇది ఈ రోజులో మనం అల్లం పెంచుతున్నాం. నాలుగు వెళ్తాయి వేస్తా. నాలుగు వెల్లిపాయలు వేస్తాను. పెద్ద వెల్లిపాయలు కదా, ఇట్లా కొంచెం పొడవంగానే ఇట్లా వచ్చేస్తుంది పొట్టు. మీ ఇష్టం, తీసుకుంటే తీసుకోండి, లేకుంటే లేదు. ఎందుకంటే ఇది మరీ పెద్దగా, మిక్సీలో అయితే ఏం కాదు, కానీ రోట్లో కదా బాగోదు. మొత్తం తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. రోజులైంది నేను వీడియో పెట్టక, ఇంక నుంచి పెడతా. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి. ఓకేనా? ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ కూడా బాగలేదు, కొంచెం పాలు వేరే ఉన్నాయి, అందుకని ఇన్ని రోజులు ఆపిన. ఇప్పటి నుంచి కంటిన్యూగా పెడతానే ఉంటా. చూడండి. ఆఫ్ చేయకూడదు, హెల్త్ బాగాలేక ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఇంకా గోల్డ్ కలర్ రావాలి. ఈ గోల్డ్ కలర్ వస్తే కలర్ మంచిగా ఉంటుంది కూడా. అల్లం పేస్ట్ పెట్టుకోవచ్చు, దాంట్లో కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నాకు ఎందుకు అట్లా ఇష్టం ఉండదు. ఏ కూరకైనా ఫ్రెష్గా ఇచ్చిన రోజు అది కూడా టేస్ట్ కాకుండా కూర టేస్ట్ ఉండదు. మసాలా పొడి ఒకటి, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒకటి, పేస్ట్లా చేస్తే రుచి ఉండదు. అచ్చపచ్చగానే వేయాలి. మసాలా పొడి కూడా అచ్చపచ్చగా పోసి బాగా మిక్సీ కూడా ఒక్క తక్కువ పట్టాలి, చాలా టేస్ట్ వస్తుంది. చాలు. ఇక ఈ రకం చేస్తాను.
కూర చాలా టేస్ట్ ఉంటుంది. అన్నీ వేసిన దానికంటే ఇది ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. ఇంకా 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. ఏం మగ్గాల్సిన అవసరం లేదు, చాలా ముక్కలు పెట్టేసేద్దాం. బుర్ర తలకాయ కొంచెం అట్లా ఇట్లా తిప్పేస్తే ఇంకా అవి ముక్కలు వేసేస్తా. కొంచెం ఇంకా వేసాక అంటే ఇదొక వెరైటీ అనమాట. అన్నీ వేయకుండా చేసేది ఇదొక వెరైటీ. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేస్తా. ఇదొక వెరైటీ చూడండి, చాలా బాగుంది. ఇంకా ఫ్రెష్గా వేసుకుంటే ఎంత రుచి. ఈ మాటంకి తర్వాత కొంచెం ఇట్లా చాలా బాగుంటుంది కూర. అవ్వేసి అవ్వేసి అంతా ఆగలా ఉంది. కొబ్బరి పొడి కూడా ఇవ్వండి నేను ఇందులో, చాలా బాగుంటుంది చూడండి టేస్ట్. ఇప్పుడు ఇందులో ఎసరు పోస్తా. చేపలు ఉంది కదా, అది వేసేస్తా. మామిడికాయ ముక్కలు కూడా పెట్టేస్తాను. ఎక్కువ కూడా వద్దు, చాలు. గుత్తగా అవుతుంది, కొంచెం బాగుంటుంది, చాలా బాగుంటుంది. వేస్తా అన్నా కదా మసాలా పొడవని, ఇది ఒకటి వేస్తా. ఇవి దీని మీద కాల్స్తున్నా ఉల్లిపాయ, కొద్దిగా మెంతులు, జీలకర్ర, కాల్చిన ఉల్లిగడ్డ, లాస్ట్ ఫినిషింగ్. చాలా టేస్ట్ ఉంటుంది. కాలాలి, మంచిగా కావాలి, మాడాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను వేసే నూరేటప్పుడు ఇందులో రోట్లో, చిన్న రోడ్లోనే నూరుతా. ఉట్టిగా అట్లా ఒక్కరొక్కరు చేసి వేసేస్తా అంతే. చాలు, ఈ మాత్రం కాలితే చాలు. ఓకే, చాలు. ఇప్పుడు ఇవి నూరుతా, ఈ రోట్లో నూరుతా.
ఏమిటంటే మెంతులు, జీలకర్ర, ఇది గసాల కొద్ది జర్రంత కాల్చిన ఉల్లిగడ్డ. వేరే ఏం మసాలాలు అసలు వేయను, అంటే ఊకునేగా మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయింది కదా, నేను ఇవి కాల్సిన కూడా కాల్చను, వేయించను, పచ్చియే. జీలకర్ర వేసుకో. ఇందులోనే ఈ ఉల్లిపాయ కూడా కాల్చిన ఉల్లిగడ్డ కూడా వేస్తున్నా. ఇది అందరూ వేస్తుండొచ్చు కానీ అన్నీ మిక్సీ పట్టేస్తారు, కానీ ఇట్లయితే ఇదొక టేస్ట్, చాలా బాగుంటుంది టేస్ట్. మా అమ్మ వాళ్ళు ఎట్లా వేసేటోళ్ళు, చేద్దాం రుచి చూద్దామని అప్పుడు చిన్నప్పుడు. చాలా ఇప్పుడు సగం ఉడికింది కదా కూర. ఇదో సగం ఉడికింది ఇప్పుడు కూర. సగం ఉడికినాక వేస్తా. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది, రుచి కూడా వస్తుంది. స్మెల్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ముక్క తిప్పుకుందాం. ఒక్కసారి తిరగేసినంటే చాలు. ఇక నాకు తలకాయ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నిమ్మకాయ ఉండేద్దాం. మా ఇంట్లో చేపల కూర తినని వాళ్ళు కూడా ఉన్నారు, అందుకే 2 ఎగ్స్ వేస్తున్నా ఇట్లా. ఇప్పుడు నిమ్మకాయ పిండేద్దాం ఇందులో. సరే పూర్తిగా పావు అంత ఉడిపోయింది కదా, పావు 2 ఎత్తులు వస్తాయి. కాకుంటే కొద్దిగా చాలు. చింతపులుసు అంటే తినబుద్ధి కాదు ఎక్కువ. చాలు, ఎందుకంటే మామిడికాయ వేసినాం కదా, మంచి కవర్ అవుతుంది. చాలు, మరి పులుపైన తినబుద్ధి కాదు. అసలు నేను ఎక్కువ పులుసు పెట్టను, ఎక్కువ కర్రీలాగా చేస్తా, ఇగురు చేస్తా. ఇక కొంచెం పులుపులాగా చేద్దాం. కొంచెం బాగా 5 నిమిషాలు ఉంచేసి మసాలా పొడి వేసేస్తా. మసాలా పొడి వేసేస్తా. అయిపోయింది. ఇక మసాలా పొడి ఇట్లా మెత్తగా కాకుండా ఒక్కలొక్కలుగా పట్టుకుంటాను. ధనియాలు ఉండేటట్టు కొట్టుకుంటాను. ఇంకా ఏమి వేయలే నేను. అల్లం వెల్లిపాయల పేస్టు, మసాలా, ఇంకంతే ఏమి వేయలే. అయిపోయింది, కూర అయిపోయింది. మామిడికాయ ముక్కలు కూడా తినొచ్చు మంచిగా. అన్నం పెట్టేసుకున్నాం. పొగలు వస్తుంది అన్నం.
ఇప్పుడు ఇందులో స్పెషల్ ఇంకోటి వేస్తా. ఇది నా ఫస్ట్ ముద్దకనమాట. ఇది ఎలా చేసినా కూడా మీకు ఇంకోసారి ఒక వీడియోలో చెప్తాను. మళ్ళీ చేసినప్పుడు అయిపోవచ్చింది కూడా చేసింది. ఇది మళ్ళీ మీకు చూపెడతాను నేను ఈ కారపొడి ఎలా చేసిందో. ఫస్ట్ అయితే ఇది ఒక ముద్ద 2 ముద్దలు తింటా. ముక్క కాలుతుంది. ముందు నా రెసిపీ తింటా. ఇది కారపొడి నెయ్యి వేసుకొని ఒక 2 ముద్దలు తినేస్తా. ఏ బిర్యానీ తిన్నా నేను ఇది ఒక ముద్ద తినేస్తాను అన్నమాట. ఈ కారపొడి ఎక్సలెంట్ ఉంటుంది, మీరు చేసుకోండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా అంటే చాలా రకాలు వేసింది ఇందులో. పొల్ల ఉంది. ఇప్పుడు చేపల కూర పెట్టుకున్నాం. చేపల కూర టేస్ట్ మాత్రం అదృష్టం. గట్టుందంటే టేస్ట్ ఊరు చేపల కూరలాగా ఉంది. ఇక్కడ కొంచెం స్టైల్గా అన్ని రకాలు ఏది చేస్తారు కదా, అదొక టేస్ట్. కానీ ఊర్లో ఎట్లా చేస్తారు అట్టొక టేస్ట్ ఉంది. ముక్కకి ముందే ఉప్పు కారం పట్టించు కదా, మంచి ఉప్పు కారం పట్టి ముక్క బాగా టేస్ట్ ఉంది. కొంచెం ముళ్ళు అంటే భయం. ఆహా, సో టేస్టే టేస్ట్. చేపలు కదా కొంచెం చూస్తున్నాను. ముళ్ళు లేకపోతే ఒక పీస్ ఒకటేసారి పెట్టేస్తాను. రుచి మాత్రం చాలా బాగుంది. రుచి మాత్రం అదురుసు, ముక్కలు కూడా అదురుసు. ఎందుకంటే ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాను. అదేం చెప్పాలా, ఇంకైతే ఇంకా బాగుంటుంది. ఊర్లలో ఏమి వేయరు, చింతపొడి పులుసు పోసి ఇటు మసాలా పొడి, చింతపొడి ముక్క చాలా ముక్కేసి, అంతేగాని ఎన్నో రకాలు అయితే వేయరు. ఆహా, ఒకసారి మామిడికాయ ముక్క కొట్టన్నా. కాలుతుంది బాగా, లేకపోతే ఇదంతా 2 ముద్దలలో చేసేదాన్ని. కానీ అబ్బా, చింతపండు ఎందుకు
చేసుకోండి. చాలా అయితే బాగుంది. అంటే మామూలుగా సింపుల్గా మరి గుర్ర తలకాయ అంటే నాకు చాలా ఇష్టం. చేపల పులుసులో తలకాయ ఉడికితే కూడా చేపల పులుసుకి టేస్ట్ వస్తుంది. ఏం చెప్పాలి రుచి గురించి? చేపల కూరే రుచి, చేపలు అంటేనే రుచి. అందులో కూర ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నుంచి పెడుతూనే ఉంటా.